హాయ్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ సెషన్లో ఏం చేసామంటే ఆప్ యాంప్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసాం. అందులో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆప్ యాంప్ని మనం స్టడీ చేసాం. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆప్ యాంప్ స్టడీ చేసినప్పుడు అందులో 4 బ్లాక్స్ ఉంటాయి. 4 బ్లాక్స్ని మొత్తం డిస్క్రిప్షన్లో చెప్పుకున్నాం, అయిపోయింది. అప్పుడు నేను లాస్ట్లో ఏం చేశానంటే అక్కడ ఎగ్జాంపుల్, అంటే ఆప్ యాంప్కి ఎగ్జాంపుల్ IC741 అని చెప్పాను. అది ప్రాక్టికల్ ఆప్ యాంప్ అనమాట. సో మనం దాని పిన్ డయాగ్రామ్ కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. బిఫోర్ దట్, అంటే IC741కు వెళ్ళే ముందు అసలు ఒరిజినల్గా ఆప్ యాంప్ బ్లాక్ డయాగ్రామ్ చదువుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఆప్ యాంప్ యొక్క సర్క్యూట్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే మనం ఈ సర్క్యూట్ సింబల్ ఆప్ యాంప్ది ఎలా ఉంటుంది, అసలు ఆప్ యాంప్లో పిన్స్ ఏముంటాయి, ఏ పిన్స్కి ఏవేవి కనెక్ట్ చేయబడి ఉంటాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. దీంతో పాటు దీని ఎగ్జాంపుల్ ఏంటి, IC741. సో IC741ని కూడా మనం దీంతో పాటు చదువుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ సర్క్యూట్ సింబల్ ఆఫ్ ఆప్ యాంప్ని ఇక్కడ మనం డిస్క్రైబ్ చేసుకుందాం. ఇదిగోండి సర్క్యూట్ సింబల్ ఆఫ్ ఆప్ యాంప్ ఇలా ఉంటుంది, అంటే మనం ఉపయోగించే ప్రాక్టికల్ ఆప్ యాంప్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో నేను కొన్ని రిప్రజెంట్ చేశాను కదా, అవి 1 by 1 చూడండి. మనకి యాజ్ యూజువల్ తెలుసు, మనకి ఒక ఆప్ యాంప్ని కనుక కన్సిడర్ చేస్తే ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, మనం లాస్ట్ టైం 2 ఇన్పుట్స్ని మనం చూసాం. సో ఈ 2 ఇన్పుట్స్ ఏంటి అంటే ఒకటి ఇన్వర్టింగ్ ఇన్పుట్, ఇంకొకటి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. సో కాబట్టి ఆప్ యాంప్లో మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఉంటుంది, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఉంటుంది. ఏంటి ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటే కనుక ఇన్వర్టింగ్ ఇన్పుట్కి కనుక మీరు ఏదన్నా ఒక ఇన్పుట్ని అప్లై ఇస్తే యాస్టీస్గా ఏమవుతుంది, బయటకు అవుట్పుట్ వస్తుంది. ఈ వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందట, ఇన్వర్టెడ్, ఓకేనా. అందుకని దీన్ని మనం ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటున్నాం. అంటే దీని ఎదుర మైనస్ ఉంది అంటే అర్థం ఏంటంటే దీని వాల్యూ మైనస్ అని కాదు, బయటికి మీకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్గా ఉంటుంది. దీన్ని ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటున్నాం. సెకండ్ వన్, ప్లస్ సింబల్ దగ్గర ఇంకో ఇన్పుట్ రాశాను చూడండి. దీన్ని ఏమని చెప్తున్నాను నేను, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అని చెప్తున్నాను. నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటే ఇక్కడ మీరు కనుక ఏదైనా ఒక ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ ఏమవుతుంది, నాన్ ఇన్వర్టింగ్, అంటే ఎటువంటి రివర్సల్ లేకుండా యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ అనేది మనకి బయటకు వస్తుంది. సో దీన్ని అందుకని మనం నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటాం. సో ఆప్ యాంప్ ఖచ్చితంగా మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటి ఇన్వర్టింగ్ ఇన్పుట్, ఒకటి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. మనం దేన్ని ఓవరాల్ ఇన్పుట్గా తీసుకుంటాం అంటే కనుక ఒరిజినల్గా 2 ఇన్పుట్స్ కనుక ఉంటే, ఓకేనా. అంటే మామూలుగా ఒక ఇన్పుట్ ఇచ్చి ఇంకోటి గ్రౌండ్ అవ్వటం అలా జరిగితే ఓకే. అలా కాకుండా 2 ఇన్పుట్స్కి కనుక వాల్యూ ఉంటే మనం దేన్ని ఇన్పుట్గా కన్సిడర్ చేయాలి అంటే కనుక రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ ఇన్పుట్ కింద కన్సిడర్ చేస్తాం. అందుకే దీన్ని డిఫరెన్షియల్ ఇన్పుట్ అంటాం. ఏమంటాం, దీన్ని డిఫరెన్షియల్ ఇన్పుట్ అంటాం. సో ఇలాంటి డిఫరెన్షియల్ ఇన్పుట్ని కన్సిడర్ చేసి మన అవుట్పుట్ని అబ్జర్వ్ చేస్తున్నాం, ఓకే. ఇవి 2 పిన్స్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను +V -V అని రాశాను. దీన్ని ఏమంటున్నాను, నేను పవర్ సప్లై అంటున్నాను, ఓకేనా. అంటే ఏ ప్రాక్టికల్ ఆప్ యాంప్ అయినా లేకపోతే యూజువల్గా అసలు మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా దానికి ఏం కావాలి, ఒక పవర్ సప్లై కావాలి. కాబట్టి దీనికి కూడా మనకు ఒక పవర్ సప్లై కావాలి. ఎలాంటి పవర్ ఇది అంటే DC పవర్ సప్లై. సో ఇలాంటి DC పవర్ సప్లైకి 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, ప్లస్ టెర్మినల్ ఉంటుంది, మైనస్ టెర్మినల్ ఉంటుంది. సో ప్లస్ టెర్మినల్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇదిగో ఇక్కడ ఇస్తున్నాం, అండ్ మైనస్ టెర్మినల్ని దీనికి అలాట్ చేస్తున్నాం. ఇలా మనకి 2 టెర్మినల్స్ ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్. దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి V0. ఈ V0ని మనం ఏమంటున్నాం అంటే అవుట్పుట్ అంటున్నాం. అంటే ఈ ఎంటైర్ ఆప్ యాంప్ ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుందో బయటికి ఫైనల్గా ఏమొస్తుంది, ఒక అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ని మనం ఎక్కడ కలెక్ట్ చేస్తున్నాం, V0 దగ్గర కలెక్ట్ చేస్తున్నాం. ఈ V0ని మనం ఏమంటున్నాం అంటే అవుట్పుట్ అంటున్నాం. సో కాబట్టి ఇందులో ఏదైనా సరే, అంటే ఈ ఇన్పుట్స్లో మీరు ఏ ఒక్క ఇన్పుట్ ఇచ్చినా లేదు, 2 ఇన్పుట్స్ ఇచ్చి దీన్ని డిఫరెన్షియల్ ఇన్పుట్ తీసుకున్నా ఫైనల్గా మనకు అవుట్పుట్ ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. సో దీన్ని అవుట్పుట్ అంటున్నాం. ఇది ఒరిజినల్గా మనకి ఆప్ యాంప్ యొక్క సర్క్యూట్ సింబల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఇచ్చాం, అవుట్పుట్ వచ్చింది, ఓకే. సో ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వచ్చింది, బాగానే ఉంది. ఇలా వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అవుట్పుట్ నుంచి మళ్ళీ నేను ఇన్పుట్కి ఏదైనా ఫీడ్బ్యాక్ డ్రా చేశానా, లేదు. ఏమైనా రెసిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ కలిపానా, అది కూడా లేదు. అంటే
ఓన్లీ ఎటువంటి ఫీడ్బ్యాక్ లేకుండా ఉంది. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ఓపెన్ లూప్స్ అంటాం. నేను మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా ఒక ఆప్ యాంప్ మీరు డ్రా చేసి దీనికి ఏమో 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడికి మనకు అవుట్పుట్ వచ్చింది V1, ఇది మన అవుట్పుట్ V0. ఓకే, ఇలా 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇది V1 V2. 2 ఉన్నప్పుడు ఏం చెప్తున్నాం మనం? వీటి యొక్క డిఫరెన్స్, దీన్ని మనం డిఫరెన్షియల్ ఇన్పుట్ అనుకుందాం. సో ఇది మనకి డిఫరెన్షియల్ ఇన్పుట్ వచ్చింది. ఇలాంటప్పుడు మీరు గెయిన్ అంటే అర్థం ఏంటంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఈ గెయిన్ కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఫార్ములా ఏమవుతుంది? అవుట్పుట్ ఎంత? V0 బై ఇన్పుట్ ఎంత అంటే ఈ డిఫరెన్స్ ఉంది చూసారా, అది అంటే V డిఫరెన్స్. దీన్ని మనం గెయిన్ అంటున్నాం. ఈ గెయిన్ని ఏ అనే లెటర్తో చూపిస్తాం. గెయిన్ని మనం ఏ అనే లెటర్తో చూపిస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏమన్నా దీని నుంచి ఇటువైపుకి ఏ రెసిస్టర్ కానీ కెపాసిటర్ కానీ ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేశాను? ఏమీ లేదు. మీరు ఇన్పుట్స్ ఇచ్చారు, అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఎటువంటి లూపు లేదు. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ ఏమంటానంటే నేను ఓపెన్ లూప్. ఓకేనా? దీన్ని ఓపెన్ లూప్ కాంబినేషన్ అంటాను. ఈ ఓపెన్ లూప్ కాంబినేషన్ అంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే ఓపెన్ లూప్, ఓఎల్ అని రాస్తుంది. ఏ స్టాండ్స్ ఫర్ ఏంటి మనకి? ఏ స్టాండ్స్ ఫర్ గెయిన్. ఏ గెయిన్? ఇక్కడ మీరు దేని తీసుకున్నారు? వోల్టేజెస్ తీసుకున్నారు కాబట్టి ఇది వోల్టేజ్ గెయిన్. సో ఏ స్టాండ్స్ ఫర్ వోల్టేజ్ గెయిన్ అండ్ ఓఎల్ అంటే ఓపెన్ లూప్. అంటే ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఫార్ములా ఏంటి? అవుట్పుట్ బై డిఫరెన్షియల్ ఇన్పుట్. దీన్ని మనం ఓపెన్ లూప్ గెయిన్ అంటున్నాం, అవుట్పుట్ బై డిఫరెన్షియల్ ఇన్పుట్. సో ఇది AOL. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే క్లోజ్డ్ లూప్ గెయిన్. అది కూడా చూద్దాం మనం. క్లోజ్డ్ లూప్ గెయిన్. ఓకేనా? అగైన్ చూడండి, మళ్ళీ ఇదే సర్క్యూట్ డయాగ్రామ్. 2 ఇన్పుట్లు తీసుకున్నాం, V1 అండ్ V2. మనకు అవుట్పుట్ వచ్చింది V0. క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటే ఏంటంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఏంటి ఫీడ్బ్యాక్ అంటే కనుక ఈ వచ్చిన అవుట్పుట్లో కొంత పార్ట్ ఫీడ్బ్యాక్ అగైన్ అంటే ఇన్పుట్ మళ్ళీ ఫీడ్బ్యాక్గా వెళ్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అంటున్నాం. ఇలాంటి ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అంటే ఇలాంటి రిప్రజెంటేషన్ అనుకుంటే ఇది ఎలా వెళ్ళింది? త్రూ రెసిస్టెన్స్ వెళ్ళింది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే క్లోజ్డ్ లూప్ అంటున్నాం. చూడండి, ఇది క్లోజ్డ్. ఇందా మనకి క్లోజ్నెస్ లేదు. ఇందాక ఎలా ఉంది? ఇది ఓపెన్. కాబట్టి దీన్ని మనం క్లోజ్డ్ లూప్ అంటున్నాం. ఇప్పుడు ఈ క్లోజ్డ్ లూప్కి మీరు గెయిన్ క్యాలిక్యులేట్ చేయండి. ఏ కదా గెయిన్ సింబల్? క్లోజ్డ్ లూప్ కాబట్టి CL అని రాస్తున్నాం. దీని ఫార్ములా ఏమవుతుంది? అగైన్ మళ్ళీ మనకి V0 బై దీని ఇన్పుట్ ఎంత ఉంటే అంత V ఇన్పుట్. ఓకేనా? సో ఇలా మనం క్లోజ్డ్ లూప్ గెయిన్, ఓపెన్ లూప్ గెయిన్స్ని మనం ఈ పర్టికులర్ ఆప్ యాంప్కి కలపచ్చు. అంటే ఈ పర్టికులర్ ఆప్ యాంప్లో మనం ఇవ్వచ్చు లూప్ గెయిన్స్. సో ఇలాంటి మనకి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. సో ఇలాంటిది మనకి ప్రాక్టికల్ ఆప్ యాంప్ అయితే దాన్ని మనం ఏమంటున్నాం? IC741. అంటే మనం ఎక్కువ ఉపయోగించే ప్రాక్టికల్ ఆప్ యాంప్ ఏంటంటే IC741. ఓకే రైట్, చూడండి మనం ఏం చేసాం? ఆప్ యాంప్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం? IC741 చెప్పుకుంటాం. రైట్ నౌ IC741 యొక్క ప్యాకేజింగ్ అండ్ వోల్టేజ్ IC ఐడెంటిఫికేషన్ ఇప్పుడు చూద్దాం. ఓకేనా? IC741 యొక్క ప్యాకేజింగ్ అండ్ వోల్టేజ్ IC ఐడెంటిఫికేషన్. సర్క్యూట్ సింబల్ కూడా ఇంతే. అంటే IC741 ఏంటి? మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ ఆప్ యాంప్ కాబట్టి దాని సర్క్యూట్ సింబల్ కూడా ఎలాగ ఉంటుంది, దానికి పిన్స్ ఎలా కనెక్ట్ చేయబడి ఉంటాయి అనే డయాగ్రామ్ యొక్క రిప్రజెంటేషన్ ఇదన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎన్ని పిన్స్ ఉంటాయట? 8 పిన్స్ ఉంటాయి. 8 పిన్ డిప్ ప్యాకేజ్ అంటుంది ఇది మనం. ఓకేనా? డిప్ అంటే ఏంటో చూడండి, డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్. 8 పిన్ డిప్ ప్యాకేజ్ అంటే ఇందులో మొత్తం ఎన్ని పిన్స్ ఉంటాయి? 8 పిన్స్ ఉంటాయి. ఇప్పుడు 8 పిన్స్లో ఒక్కొక్క పిన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఒక్కొక్క పిన్ని మనం ప్రాక్టికల్గా ఉపయోగించినప్పుడు ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ఫస్ట్ మనకి తెలిసిన పిన్స్ని ఫస్ట్ డిస్క్రిప్షన్ చేసుకుందాం. అంటే ఏంటి? మనకి ఇన్పుట్స్ తెలుసు, అవుట్పుట్ తెలుసు, అండ్ DC పవర్ సప్లై తెలుసు. ఇది ప్రీవియస్ సర్క్యూట్ డయాగ్రామ్లో మనం అవి చూసాం కాబట్టి. సో ఇక్కడ నుంచి మనం వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ పిన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. సెకండ్ పిన్
ఇన్వర్టింగ్ ఇన్పుట్. థర్డ్ పిన్ ఏంటి? నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. థర్డ్ పిన్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. సో అంటే ఈ రెండు పిన్స్కే మనం ఈ ఐసీని ఉపయోగించినప్పుడు ప్రాక్టికల్గా ఇన్పుట్స్ ఇవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. సెకండ్ పిన్కి థర్డ్ పిన్కి మనం ఏం చేయాలి? ఇన్పుట్స్ని ఇవ్వాలి ఈ ఐసీని ఉపయోగించినప్పుడు. ఇన్వర్టింగ్ పిన్ ఒకటి, నాన్ ఇన్వర్టింగ్ పిన్ ఒకటి. ఇప్పుడు ఈ రెండు పిన్స్ని చూడండి, మనం ఐసీకి మైనస్కి ప్లస్కి రిప్రజెంట్ చేసాం. దీని నుంచి ఒక అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ని మనం ఏ నెంబర్ పిన్కి ఇస్తున్నాం? 6th నెంబర్ పిన్కి ఇస్తున్నాం. కాబట్టి ఐసీలో అవుట్పుట్ని రిప్రజెంట్ చేసే పిన్ నెంబర్ ఎంత? 6. అంటే మనం ప్రాక్టికల్గా సర్క్యూట్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు, ప్రాక్టికల్గా ఈ సర్క్యూట్ని ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే 6th పిన్ నుంచి అవుట్పుట్ తీసుకోవాలి. 6th పిన్ నుంచి మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుంది. రైట్, 3 పిన్స్ అయ్యాయి. నెక్స్ట్ చూడండి, 4th పిన్ 7th పిన్. మనం ఇందాక డయాగ్రామ్లో ఐసీలో చూసినట్టు +V -V అంటే DC పవర్ సప్లై. సో దాన్ని మనం ఎక్కడ ఇస్తున్నాం సర్క్యూట్లో? 4th పిన్కి 7th పిన్కి ఇస్తున్నాం. 7th పిన్కి పాజిటివ్ టెర్మినల్ అంటే +Vని ఇస్తున్నాం. 4th పిన్కి నెగిటివ్ టెర్మినల్ -Vని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇవి ఈ 2 పిన్స్, ఇవి DC పవర్ సప్లై ఇచ్చే పిన్స్. నెక్స్ట్ ఇంకేం మిగిలాయంటే 8th పిన్. 8th పిన్ని అసలు మనం కనెక్షన్లో ఉపయోగించము, కాబట్టి ఇది నాట్ కనెక్టెడ్. 8th పిన్ అనేది నాట్ కనెక్టెడ్. దీన్ని మనం ఎటువంటి కనెక్షన్కి ఉపయోగించము, తీసేయండి. ఇంకా మిగిలింది ఏముంది? 5th పిన్ 1st పిన్. 5th పిన్ 1st పిన్ దగ్గర నేను ఒకటి రాసాను చూడండి, ఆఫ్సెట్ నల్. ఆఫ్సెట్ నల్ అంటే అర్థం ఏంటంటే ప్రతి ప్రాక్టికల్ ఆప్ యాంప్ కూడా మనం ఉపయోగించేటప్పుడు, అంటే ఇప్పుడు మనం ఏదో ఒక ఆప్ యాంప్ అంటే IC741 తీసుకొచ్చి ప్రాక్టికల్ సర్క్యూట్లో పెట్టి కన్స్ట్రక్షన్ చేసి దాని నుంచి మనం ఏదో ఒక అవుట్పుట్ గెట్ చేయాలనుకుంటాం. దీనికోసం మనం ఏం చేస్తున్నాం? ఒక ఆప్ యాంప్ను ఉపయోగించినప్పుడు అలాంటి ప్రతి ప్రాక్టికల్ ఆప్ యాంప్ కూడా ఎంతో కొంత, అంటే ఒరిజినల్గా అయితే 0 ఇన్పుట్ ఇచ్చినప్పుడు 0 అవుట్పుట్ ఉండాలి. కానీ మనం ఏమి ఇంకా ఇవ్వలేదు ఇన్పుట్, కానీ ఇది ఎంతో కొంత ఒక వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది అవుట్పుట్ దగ్గర. బట్ ఇలా ఉండొచ్చా? దిస్ ఈజ్ అన్డిజైరబుల్. ఇలా ఉండకూడదు మనకి. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఆఫ్సెట్ నల్ అంటే అలా వచ్చేది ఏదైతే ఉందో దాన్ని మనం నల్లిఫై చేస్తాం. ఆ నల్లిఫై చేయడానికి ఆఫ్సెట్ వోల్టేజ్, ఆఫ్సెట్ కరెంట్ అని 2 పారామీటర్స్ ఉంటాయి. మనం వీటిని ఏం చేస్తామంటే పారామీటర్స్ ఆఫ్ ఆప్ యాంప్ చదువుకుంటాం. కాబట్టి ఈ 2 పారామీటర్స్ ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని నల్లిఫై చేస్తాం. అలా ఉపయోగించడం కోసం మనకి 2 పిన్స్ ఉన్నాయి కదా, అవే ఈ 2 పిన్స్, 1st పిన్ అండ్ 5th పిన్. వీటిని మనం ఆఫ్సెట్ నల్స్ అంటాం. ఓకేనా? దీన్ని కూడా మనం ఏంటంటే ప్రాక్టికల్గా మీరు సర్క్యూట్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఉపయోగించినట్టు చూపించరు. సో మీరు మెయిన్గా ప్రాక్టికల్గా సర్క్యూట్ పర్ఫామ్ చేసేటప్పుడు దేన్ని ఉపయోగిస్తారు? ఇన్పుట్స్ ఇస్తారు కాబట్టి ఈ 2 పిన్స్ అంటే 2nd పిన్ అండ్ 3rd పిన్ ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్స్కి, 6th పిన్ అవుట్పుట్కి ఇచ్చి మనం పర్ఫామ్ చేస్తాం. ఈ 4th అండ్ 7th పిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని DC పవర్ సప్లై చేస్తాం. ఈ DC పవర్ సప్లైకి ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక, మరి మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్ని ఉపయోగించాలంటే దానికి కూడా ఎంతో కొంత బయాసింగ్ ఉండాలి కదా, అంటే అది పనిచేయాలిగా. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే DC సప్లైకి దీన్ని కలపడం వల్ల ఏమవుతుందంటే ఇది బయాసింగ్ అవుతుంది. బయాసింగ్ అవడం వల్ల ఆప్ యాంప్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో ఇలా మనం ఈ ఆప్ యాంప్ని దీని యొక్క 8 పిన్స్ని మనం డిస్క్రిప్షన్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇది మనకి వోల్టేజ్ అండ్ ప్యాకింగ్ ఐసీ ఐడెంటిఫికేషన్. సో అంటే మనం ఈ ఎంటైర్ దాంట్లో IC741 యొక్క ఈ డిస్క్రిప్షన్ కావచ్చు, ఒరిజినల్గా ఆప్ యాంప్ యొక్క డిస్క్రిప్షన్ కావచ్చు, ఇదంతా కూడా చూసాం. నెక్స్ట్ సెషన్లో అంటే నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చదువుకోబోతున్నాం అంటే పారామీటర్స్ ఆఫ్ ఆప్ యాంప్. పారామీటర్స్ ఆఫ్ ఆప్ యాంప్ అంటే ఐడియల్ పారామీటర్స్, ప్రాక్టికల్ పారామీటర్స్ 2 ఉంటాయి. ఈ పారామీటర్స్ ఆఫ్ ఆప్ యాంప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి పారామీటర్స్ ఆఫ్ ఆప్ యాంప్ చదువుకుందాం, ఫాలోడ్ బై ఒక చిన్న ఫ్యూ టాపిక్స్ ఉంటాయి, వాటిని ఫినిష్ చేద్దాం. ఓకేనా? సో వీటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, చూడండి ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా. రైట్? ఓకే.